అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫైనల్‌గా చాలా కాలం తర్వాత వెయిట్ చేసి డ్రీమ్ 11 అన్‌బ్యాన్ అయింది బ్రో. అన్‌బ్యాన్ అయితే అయింది. ఆరాంగా ఇంకైతే ఆడుకోవచ్చు. ఇక టెన్షన్స్ అయితే లేదు. రూ. 1 కట్టి తర్వాత ₹49 కట్టి కోట్ల రూపాయలు అయితే గెలవచ్చు బ్రో. ఇక చాలా కాలం తర్వాత అంటే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాము అన్‌బ్యాన్ కావాలని. ఫైనల్‌గా డ్రీమ్ 11 అయితే అన్‌బ్యాన్ అయితే అయింది. మీరు జాయిన్ అయిపోయిండి ఇంక. ఇక మిమ్మల్ని ఆపేది ఎవ్వరు లేరు. ఎందుకంటే ఈ కాలంలో ఒక 1 మంత్ నుంచి విపరీతమైన యాడ్స్ అయితే వస్తున్నాయి. మీరైతే చూడొచ్చు. అంటే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఎప్పుడు ప్రమోట్ చేయని విరాట్ కోహ్లీ కూడా డ్రీమ్ 11ని ప్రమోట్ అయితే చేస్తున్నాడు. రోహిత్ శర్మ వచ్చేసింది డ్రీమ్ 11 ఈస్ బ్యాక్. డ్రీమ్ 11 ఆడుకోండి అని రోహిత్ శర్మ. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందరూ అవును కదా! అందరూ డ్రీమ్ 11 ఈస్ బ్యాక్ అని యాడ్స్. దీని నుంచి చాలామంది నిజమే అనుకోని నేను కూడా అంతే. నాకైతే పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏందిరా ఇది స్వామి కోర్ట్‌లో ఇంకా కేస్ అయితే నడుస్తుంది. ఇప్పుడు చూస్తే డ్రీమ్ 11 అన్‌బ్యాన్ అనే యాడ్స్ అయితే వస్తున్నాయి. నేను కూడా డౌన్‌లోడ్ చేసి చూసా. సేమ్ టు సేమ్ యాప్. డ్రీమ్ 11 ఎలా ఉంటుందో అదే యాప్. ప్రింట్ కొట్టినట్టు అదే యాప్ అయితే వచ్చింది. ఓకేనా? కానీ దీంట్లో ఇంటర్‌ఫేస్ కూడా ఔటర్ ఫేస్ సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. రూ. 49 కట్టి డబ్బులైతే బాగా గెలవచ్చనైతే వాళ్ళైతే ఆశ అయితే చూపిస్తారు. కానీ ఇది పక్కా ఫేక్ అప్‌డేటు. చాలామంది దీన్ని నమ్మేస్తున్నారు. ఎందుకంటే డ్రీమ్ 11 ఎలా ఉందో అలానే ఉంది. సేమ్ టు సేమ్ ఉంది. కొంచెం కూడా డిఫరెన్స్ అయితే లేదు. అది కాకుండా ఔటర్ ఫేస్, ఇంటర్ ఫేస్ చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ వీళ్ళంతా కమ్‌బ్యాక్ డ్రీమ్ 11 ఈస్ కమ్‌బ్యాక్ అని యాడ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చాలామంది దీన్నైతే నమ్ముతున్నారు. కానీ ఇది నమ్మొద్దు. అసలు డ్రీమ్ 11 అన్‌బ్యాన్ అయితే అవ్వలేదు. అన్‌బ్యాన్ అయ్యింది అనేత్తర వాళ్ళు యాడ్స్‌నైతే చూపిస్తున్నారు. దీన్ని నిజమని నమ్మేస్తున్నారు చాలామంది. అవునా కదా! మామూలుగా వాళ్ళు చెప్పే యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేయొద్దు. ఆల్రెడీ మీ దగ్గరున్న డ్రీమ్ 11 యాప్ ఆల్రెడీ ఎప్పుడు ఈ యాడ్స్ వస్తున్నాయో అప్పుడు మీరేమన్నా డ్రీమ్ 11 అన్‌బ్యాన్ అయింది అని అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గరున్న డ్రీమ్ 11 యాప్ ఓపెన్ చేసి చూడండి. అందులో అయితే తెలుస్తుంది డ్రీమ్ 11 యాప్ ఓపెన్ అయిందా లేదా. యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్ కింద లింక్స్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్ కింద లింక్స్ ప్రెస్ చేసి డ్రీమ్ 11 యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేయొద్దు. ఇది పక్కా ఫ్రాడ్ నిజంగా వాళ్ళ మీద మోసం అయితే చేస్తారు. డ్రీమ్ 11 ఎలా ఉందో అలానే ఉంది కాబట్టి మీరు పక్కా అయితే మోసపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డ్రీమ్ 11 యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్ప ఇక ఎక్కడి నుంచి డ్రీమ్ 11 యాప్‌నైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవద్దు. ఓకేనా? ఇక మోసపోవద్దు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. బై.